నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. బహుజనుల బ్రతుకుల్లో వెలుగు రేఖలు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కొనియాడిన పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి. రైతాంగానికి విరివిగా రుణాలు మంజూరు చేయాలి. బ్యాంకర్లకు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు విజ్ఞప్తి. బహుజనుల బ్రతుకుల్లో వెలుగు రేఖలను ప్రసరింపచేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పలువురు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 125వ వర్ధంతి సందర్భంగా దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ ఎదురుగా గల విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేస్తున్న సామాజిక సేవలను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు అభినందించారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పీడీసీసీ బ్యాంక్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా మన్నం మాధవరావు, కార్యదర్శిగా దాసరి వెంకట్రామారావు, ట్రెజరర్గా ఎస్డి హమీద్, ఉపాధ్యక్షులుగా అన్నపరెడ్డి సుధాకర్, పఠాన్ కరీముల్లా ఖాన్, సహాయ కార్యదర్శులుగా నంజాల పార్థసారథి, భైరపనేని శ్రీనివాసరావు, ఎస్కే హుమయూన్ ఖాన్, ప్రచార కార్యదర్శిగా మెట్నసల బెంజమిన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇఫ్తేఖర్ బాషా, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలుగు సురేష్, హనీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా పదవీ విరమణ చేస్తున్న పల్నాటి నాగేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. ఆయన హయాంలో చేసిన సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. చేతులున్నదిగా సత్కారం అన్నగారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆదర్శవంతమైందనేది చాలా ప్రాంతాల్లో చూశాను, కానీ ఇంత సమర్థవంతంగా సేవాభావంతో పనిచేసే అసోసియేషన్ నాకైతే చిన్న పత్రికల్లో ఎక్కడ కనపడలా. చిన్న పత్రికల సంఘాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. దాని మీద అసలు స్టడీ కూడా చేస్తున్నాం, ఎలా వీటిని ముందుకు తీసుకెళ్లాలని. ఇంత పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం నడిచేది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా సమస్యల్ని వాళ్ళలో వాళ్లే పరిష్కరించుకొని అధిగమించి ఇంత పద్ధతిగా నడుస్తున్న సంఘం నేను గమనించలేదు. నాకు ఫస్ట్ లో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలు చూసే నేను ఇటు ఆకర్షితులయ్యా. అంతకుముందు నాకు పెద్ద సదాభిప్రాయం అంటే పెద్ద అనుబంధం ఉండేది కాదు చిన్న పత్రిక రిపోర్టులతో. నాకు పెద్ద అనుభవం కూడా లేదు. అటువంటి జర్నలిస్టులు వృత్తి జీవితంలో పడి మరి వ్యక్తిగత జీవితం కోల్పోవడం
ఆరోగ్యం కోల్పోవటం అనేది కూడా మరి సాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి వారి కోసం ప్రభుత్వం హెల్త్ కార్డు ప్రవేశపెట్టడం కానీ, మరి అదేవిధంగా బస్సుల్లో రాయితీలు కల్పించడం కానీ, మరి ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిన అటువంటి పరిస్థితి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి తన వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించినటువంటి పరిష్కారం దిశగా కూడా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మరి ఈ రోజున అనేక సమస్యలు సమాజంలో మరి ప్రభుత్వం లేని పాఠశాలలు కానీ, వైద్యులు లేని హాస్పిటల్ కానీ, మరి ప్రైమరీ హెల్త్ సెంటర్లకి రాని నర్సుల గురించి కానీ, సాంఘిక ఏ సంఘాలు జర్నలిస్టులకు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాలకు కానీ ముందుండి లేకపోతే ఇతోధికంగా సేవలు అందిస్తుంది. ఈ మొన్నటిదాకా ఈ జిల్లా సమస్యల మీద జర్నలిస్టుల మీద పోరాడిన ఒకే ఒక వ్యక్తి, అది అన్న ఐవి సుబ్బారావు గారు అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం. ప్రతి జర్నలిస్ట్ కి ఆయన తెలుసు. ఈ రోజు జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే జర్నలిస్టు కుటుంబాల కోసం ఆయన అతని యొక్క వర్కును కూడా అక్కడ పెట్టి మరి జర్నలిస్ట్ కుటుంబాల కోసం ఆయన సేవలు అందిస్తా ఉన్నారు. అదేవిధంగా మనందరికీ తెలుసు, నడిపే వీధిలో నుంచి ఏదైనా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి. అదే సమయంలో మన రంగంలో పనిచేస్తున్న వ్యక్తులకు ఏదన్నా మన వంతుగా కొద్దిపాటి సహాయం చేయాలన్న ఒక సదాశయంతో మేము మిత్రుడు మేకపాటి మాల్యాద్రి, నేను ఇద్దరం ఆలోచన చేసి ఎడిటర్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ఫస్ట్ లో మేమిద్దరం అనుకుంది ఏంటంటే మన ఇద్దరికి పదవులు వద్దు, మనం కొత్త వ్యక్తులను పెట్టి వాళ్ళకి వెన్నుముగ్గా ఉండి మనం దీన్ని బలోపేతం చేయాలి. ఆ విధంగా ఫస్ట్ నుంచి కొన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కపిల్ బాషా, సూపర్ బజార్ డైరెక్టర్లు కుట్టుబోయిన వెంకట్రావు, కమ్మ వెంకటేశ్వర్లు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి రవిచంద్ర, జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పోగుల సుందరం, తెలుగు మహిళా ప్రతినిధులు ఉప్పలపాటి నాగేంద్రం, తమ్మిశెట్టి రమాదేవి మరియు ఆంజనేయులు, పేలప్రోలు బ్రహ్మానందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మహాత్ముడు ఆనాడు మరి యొక్క ఈ అంటరానితనమైన పోరాటం చేసి విద్యా కోసంగా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా వెలిగినటువంటి మన జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను మరి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి మహానుభావుడి యొక్క ఆశయాల్ని కొనసాగిస్తూ మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. చరిత్రలో శూద్రులు అతి శూద్రులు బాగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మహాత్మా జ్యోతిబా పూలే వారికి చేసిన కృషికి నిత్య కృషి వలుడని బిరుదు. అప్పట్లో ప్రజలే అతన్ని మహాత్మా అని పిలిచేవారు. ఆ మహాత్ముని 126వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తారు. ఈరోజు వెనుకబడిన కులాలు అన్నీ కూడా ఈరోజు చైతన్యం అయినవంటే ఆ రోజు ఆ మహానుభావుడు చేసిన త్యాగ ఫలితమే. కాబట్టి బీసీలు, వెనుకబడిన వర్గాల కులాలు మొత్తం కూడా ఆయన్ని ఒక దేవుడిగా, ఒక సంఘ సంస్కర్తగా ఈరోజు పూజిస్తున్నారంటే ఆయన ఆనాడు ఈ యొక్క కులాల చైతన్యం కోసం విద్యా వృద్ధిలో కానీ, ఆయన యొక్క క్రమశిక్షణలో కానీ ఆయన చేసిన సేవలే ఈరోజు సమాజానికి, మన బీసీ కులాలందరికీ కూడా స్ఫూర్తిదాయకం. యువత ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలంటే మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగిపోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి మువ్వా రామలింగం పిలుపునిచ్చారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలు జోన్ యువజనోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒంగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన యువజనోత్సవాలలో స్టెప్ సీఈఓ డాక్టర్ రవి, నగర కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యువ కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు, నృత్యాలు హుషారు రేకెత్తించాయి. భారతదేశ అదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడినంత యువత మన భారతదేశంలోనే దాదాపుగా 30% మంది ఫ్రమ్ 18 to 37 దాకా ఆ ఏజ్ లెవెల్ ఎక్కువ మంది పర్సెంటేజ్ మన భారతదేశంలో ప్రజెంట్ అంత హ్యూమన్ రిసోర్స్. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా కానీ మన భారతలో ఏమన్నా ఒకప్పుడు బ్రిటిష్ వారు యుద్ధం ఉండేవారు. బ్రిటిష్ వారు తెల్లవాడు ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ఏ అడవులు వెళ్ళినా కానీ ఇంగ్లాండ్ వాడు ఉండేవారు, బ్రిటిష్ ఉండేవారు. కార్తీక శుక్రవారం సందర్భంగా గురుదత్త హైస్కూల్ విద్యార్థులు దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా చాటుకున్నారు. జ్యోతులతో ఇండియా మ్యాప్ను ఏర్పాటు చేసి జ్యోతులను వెలిగించారు. జ్యోతులతోనే ఓంకారాన్ని, శివలింగాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల భక్తి ప్రపత్తులకు స్కూలు యాజమాన్యం వారిని అభినందించింది. మండల కేంద్రమైన మద్దిపాడులో ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో వికలాంగులకు రాయితీపై బస్ పాసులను పంపిణీ చేశారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు నారా విజయలక్ష్మి, ఎంపీడీఓ చొప్పరకృష్ణ, సర్పంచి ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, ఆర్టీసీ అధికారి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం కావాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జ్యోతిరావు పూలే 125వ వర్ధంతి సభలో ఆయన పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర బీసీసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అట్టడుగు వర్గాలలో చైతన్యం రగిల్చి వారి హక్కుల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలేలని కొనియాడారు. సంతనూతలపాడు శాసనసభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, దేశంలో స్వాతంత్ర్యం రాక మునుపు నుండే దళిత బహుజనుల్లో విజ్ఞానాన్ని పెంపొందించి వారిలో మార్పు కోసం పరితపించిన త్యాగ పురుషుడు జ్యోతిరావు పూలే అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బొత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కుప్పం ప్రసాద్, నగర బీసీసీఎల్ అధ్యక్షుడు బొప్పరాజు కొండలు, ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ గంగాడ సుజాత, వాణిజ్య విభాగం కన్వీనర్ క్రాంతికుమార్, నగర మహిళా విభాగం కన్వీనర్ కావూరి సుశీల, గంగాడ సుజాత, సువర్ణ, తోటపల్లి సోమశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం ఇంత అభివృద్ధి సాధించి ముఖ్యంగా మహిళా అభివృద్ధికి, దళిత బలహీన వర్గాల, బడుగు వర్గాల అభివృద్ధికి ఎన్నో అడ్డంకులు తొలగి ఈరోజు అందరూ సమానంగా ఆర్థిక, విద్య, వైద్య నైపుణ్యాలు అన్నింటిలో అసమానం తొలిపోయే విధంగా ఉన్నామంటే దానికి ప్రధాన కారణం భారతదేశ చరిత్రలో మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా మహిళలు, దళితులు, బలహీన వర్గాలు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో ఎన్ని ఆయన చూసి ఇవన్నీ తొలగిపోవాలంటే
ముఖ్యంగా మహిళలు బలహీన వర్గాలను విద్యను అభ్యసించి ఆ ద్వారా సమాజాన్ని అభివృద్ధి చేసుకుంటే సమాజంలో అన్ని వర్గాలతో పాటు వాళ్ళు కూడా అభివృద్ధికి అవకాశాలు మెరుగైన దిశగా ఆయన ఎన్నో పోరాటాలు చేసి మహారాష్ట్రలో ఎంతో కృషి చేశారు. జ్యోతిబా ఫులే గారైతేనేమి, సావిత్రిబాయి ఫులే గారైతేనేమి మహిళల అభ్యున్నతికి ముఖ్యంగా 19వ శతాబ్దంలో మహిళల అభివృద్ధికి ముఖ్యంగా సమాజంలో మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని, మహిళల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యతను దూరం చేయడానికి మొట్టమొదటి మహిళల స్కూల్స్ అయితేనేమి, ట్రైనింగ్ సంస్థలు అయితేనేమి ఏర్పాటు చేసి మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి ఫులే చరిత్రలో ఎక్కిన సంగతి కూడా మరొకసారి మా అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు సమాజంలో ప్రతి ఒక్క వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. జడ్పీ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. జడ్పీ సీఈఓ బాపిరెడ్డి, డిప్యూటీ సీఈఓ నరసింహారావు, ఏవో వెంకటేశ్వరరావు ఇంకా జడ్పీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థలోని ఉద్యోగులు అంతా కూడా హెల్మెట్స్ ధరించి మేమంతా కూడా మోటార్ సైకిల్ నడుపుతామని చెప్పి మా ప్రజాపరిషత్ తరఫున మేము ఈ రోజున ఈ హెల్మెట్స్ తోటి ఒంగోలు టౌన్లో ఒక చిన్న ర్యాలీలాగా నిర్వహిస్తున్నాం. ఇది ఒక సంకేతంగా ఆఫీసులన్నీ కూడా కనీసం ఉద్యోగస్తులంతా కూడా ప్రభుత్వ చట్టాన్ని గౌరవిస్తూ ప్రతి ఉద్యోగి కూడా హెల్మెట్ ధరించి కనుక మనం మోటార్ సైకిల్ నడిపినట్టయితే మనల్ని చూసి ప్రజానీకం కూడా ప్రతి ఒక్కరూ కూడా మోటార్ సైకిల్స్ నడిపే వాళ్ళంతా కూడా హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ నడుపుతారు. కాబట్టి దానికి సంకేతంగా ఈ రోజున మా జిల్లా ప్రజా పరిషత్ ఆఫీసుని హెల్మెట్ సహిత మోటార్ సైకిల్ నడిపే వారిగా మేము ప్రకటించుకుంటూ ఉన్నాము. ఇక్కడ మా ఆఫీసులో పనిచేసే ప్రతి ఒక్కడు కూడా హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడపరు. ఇది ప్రభుత్వ చట్టాన్ని గౌరవిస్తూ ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వ చట్టాన్ని గౌరవించాలని చెప్పి సంకేతం ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నడుపుతున్నాం. ఇక్కడ వాహనదారులందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి చట్టాన్ని చేయడం జరిగింది. మరి ఆ చట్టాన్ని గౌరవిస్తూ ఈరోజు జిల్లా పరిషత్ నుండి మా సిబ్బంది అందరూ కూడా ఒక ర్యాలీని చేపట్టాం. మరి ప్రతి ఒక్క ఒంగోలు పట్టణం జిల్లాలో ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా హెల్మెట్ ధరించాలనేది మా ఉద్దేశం. అట్లానే మా స్టాఫ్ అందరూ జిల్లా మొత్తం కూడా మేము సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మరి దీంట్లో ప్రజలకు అవగాహన కలిగించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు ప్రఖండ్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్లు విహెచ్పి ఒంగోలు ప్రఖండ కార్యదర్శి పసుమర్తి వెంకటేశ్వర్లు తెలిపారు. 3వ తరగతి నుండి కళాశాల స్థాయి వరకు పురుషులకు స్త్రీలకు ఈ పోటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు మాంటిసోరీ స్కూల్లో నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. మద్దిపాడు మండలంలోని సీతారాంపురంలో ఎల్ఈడి బల్బులను పంపిణీ చేశారు. విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ ప్రకాశ్రావు నాయక్, గ్రామ సర్పంచి డానియేలు, ఉప సర్పంచి సదానందరావు, టీడీపీ నాయకులు మండవ జయంతి బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు వై నాగయ్య పిలుపునిచ్చారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజ్ విమల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగం ఇన్ని సంవత్సరాలు అమలు జరుపుతున్నప్పటికీ ఈ రోజున మరి జనవరి 26న రాజ్యాంగ దివస్గా మరి పార్లమెంట్ చెప్పడం ఎంతైనా మంచిది. మనం అనుసరించాల్సిన విషయాల్లో ఇదొకటి. అయితే మరి ముఖ్యంగా మరి పార్టీస్ విషయానికి వస్తే ఇన్నేళ్ల చరిత్రలో కుల మత వర్గ విభేదాలు లేకుండా సమానత్వంగా పనిచేస్తూ సమానత్వంగా మాట్లాడి ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడి సమాన స్వేచ్ఛ గల ఒకే ఒక పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ.
మరి ఈ కాంగ్రెస్ పార్టీని మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసే దానిలో భాగంగా మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని నియమించడం, అలాగే ఆ మండల కాంగ్రెస్కి సంబంధించి మండల కాంగ్రెస్ కమిటీల్ని కూడా మరి నియమించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకని మరి ఈరోజు కొండేపి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి దీనికి పరిశీలకులుగా నియమించినటువంటి నాగయ్య గారిని మరి ఇందుకు ఆహ్వానించడం జరిగింది. పంటల సాగుకు పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు కోరారు. జిల్లా స్థాయి బ్యాంకర్లు టెక్నికల్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతాంగానికి గతంలో మాదిరి రుణాలు లభించడం లేదని, దీనితో వారు ప్రైవేటు ఫైనాన్షియర్లను ఆశ్రయించి అధిక వడ్డీలు కట్టలేక నానా ఇక్కట్లకు గురవుతున్నారని పేర్కొన్నారు. అతివృష్టి అనావృష్టితో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జ్యోతి శ్రీనివాస్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం నరసింహారావు, సీఈఓ రావెళ్ల మోహన్ రావు, పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో రైతాంగం ఎప్పుడు అతివృష్టి అనావృష్టి సమస్యలతోటి బాధపడటం జరుగుతుంది. మొన్నటిదాకా వర్షాలు లేనటువంటి వర్షరహిత పరిస్థితి, ఇప్పుడు వర్షాలు ఎక్కువయ్యి మరి రైతాంగం బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో గతంలో కన్నా అదిగాక ఈ వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవటం, సాగునీటి ఖర్చులు కానివ్వండి, ఎరువుల రూపంలో కానీ వ్యవసాయ ఖర్చులు కూడా పెరిగిపోవటం పెరిగినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో గతంలో కన్నా సాగుబడి ఖర్చులు ఎక్కువైనందువలన ఈ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ని ఈ సంవత్సరం మరి 20% పంటలకి మద్దతు ధర పెంచి ఆ ప్రతిపాదనలు మరి ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. బహుజనుల బ్రతుకుల్లో వెలుగు రేఖలు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కొనియాడిన పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి. రైతాంగానికి విరివిగా రుణాలు మంజూరు చేయాలి, బ్యాంకర్లకు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు విజ్ఞప్తి. సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి ఒక్కరూ మానవాళిని మార్చాలనే ఆలోచిస్తారు, తమను తాము మార్చుకోవటం గురించి ఆలోచించరు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.